దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియాతి ప్రియమైన మార్నింగ్ మన్నా ధ్యానిస్తున్న చూస్తున్న బిడ్డలందరికీ ప్రభు యేసు క్రీస్తు వారి నామములో శుభములు కలుగునుగాక. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మత్తయి సువార్త 25:21. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నమ్మకముగా ఉంటే అనేకమైన వాటి మీద నియమించబడతామని వాక్యం సెలవిస్తుంది. అనేకమైన వాటి మీద మనం అధికారిగా నియమించబడాలి, అనగా హెచ్చింపు. మనకు ఒక హెచ్చింపు రావాలంటే మనము నమ్మకముగా బ్రతకాలని ప్రభు ఇక్కడ చెప్తా ఉన్నాడు. యోసేపుని గురించి ఆదికాండము 41వ అధ్యాయంలో మనం చూస్తే, యోసేపు యొక్క జీవితంలో యోసేపు గొప్ప ఉన్నతమైన స్థాయికి అధికారిగా హెచ్చించబడుతూ ఉన్నాడు. రాజుకు తర్వాతి స్థానములో ఒక గవర్నర్ స్థానములో ఉండి, రాజుకు తర్వాతి స్థానములో ఉండి తన కుటుంబాన్ని మాత్రమే కాదు, ఐగుప్తు దేశాన్ని మాత్రమే కాదు, ప్రపంచమంతటిని పోషించగలిగిన ఒక అధికారిగా నియమించబడుతూ ఉన్నాడు. అయితే యోసేపు జీవితాన్ని మనం చూసేటప్పుడు అతని చిన్న వయసు నుండి అతనికి అనేకమైన ఆపదలు వస్తూ ఉన్నాయి, అనేకమైన సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. సొంత అన్నలే యోసేపును చంపాలని ప్రయత్నించారు, నీళ్ళు లేని బావిలో పడవేశారు, పైనుండి రాయితో కొట్టి చంపాలని ప్రయత్నించారు. చూడండి ఎంత ఘోరమైన ఒక కార్యం. అటు వెంబట మనం చూస్తూ ఉంటే ఐగుప్తుకు అమ్మబడుతూ ఉన్నాడు, ఒక బానిస బ్రతుకుతూ ఉన్నాడు. ఐగుప్తుకు అమ్మబడి బానిస బ్రతుకుతున్న ఆ యొక్క యోసేపు యొక్క జీవితంలో ఆయన అక్కడి నుండి చేయని తప్పు కొరకై, చేయని నేరము కొరకు చెరసాలలో ఉంచబడుతూ ఉన్నాడు. చెరసాలలో ఉంచబడి అతని కేసు ఏంటని, అతని సమస్య ఏంటని పరిష్కరించడానికి కూడా ఒక్క అధికారి కూడా చెరసాలలో అతనికి సహాయం చేయలేని పరిస్థితి. చెరసాలలో ఆయన అనేక దినములు గడిపిన తర్వాత దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అందరూ మర్చిపోయారు, సహోదరులు మర్చిపోయారు, బంధుమిత్రులు మర్చిపోయారు, పోతీఫరు మర్చిపోయాడు, చెరసాల నాయకుడు మర్చిపోయారు. కానీ దేవుడు మాత్రం మర్చిపోలా. దేవుడు మర్చిపోకుండా యోసేపు జీవితంలో ఉన్న ఆ నమ్మకత్వాన్ని బట్టి, యోసేపు జీవితంలో ఉన్న అతని యొక్క పరిశుద్ధ జీవితాన్ని బట్టి దేవుడు యోసేపును గొప్పగా హెచ్చిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో నువ్వు హెచ్చించబడాలంటే, నువ్వు గొప్ప వ్యక్తిగా నువ్వు మారాలంటే, నీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు నిన్ను గొప్పగా హెచ్చించబోతూ ఉన్నాడు. అయితే మనుషులు నిన్ను ఒకవేళ నిందించవచ్చు, మనుషులు ఒకవేళ నీకు వ్యతిరేకంగా మాట్లాడవచ్చు. కానీ నీ పరిస్థితిని చూస్తున్న దేవుడు, నీకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుడు నిన్ను గొప్పగా హెచ్చించబోతూ ఉన్నాడు. దేవుడు నిన్ను గొప్ప చేయబోతూ ఉన్నాడు. దేవుడు నీకేదైతే వాగ్దానం ఇచ్చాడో తప్పకుండా దేవుడు నిన్ను గొప్పగా చేస్తాడు, హెచ్చిస్తాడు. నీ పేదరికంలో అనేక మంది ఒకవేళ నీకు వ్యతిరేకంగా లేచి ఉండవచ్చు, నీ యొక్క పరిస్థితుల్లో అనేక మంది నీకు వ్యతిరేకంగా మాట్లాడి ఉండవచ్చు. నీ కష్టాన్ని, నీ ఇబ్బందులను ఒకవేళ ప్రియమైన దేవుని బిడ్డలారా నిన్ను నిర్లక్ష్యం చేసి ఉండవచ్చు ప్రజలు. కానీ నిన్ను దేవుడు చూస్తూ ఉన్నాడు, నీ నిజాయితీని దేవుడు చూస్తూ ఉన్నాడు, నీ నమ్మకత్వాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు, నీ యథార్థతను దేవుడు చూస్తూ ఉన్నాడు, నీ జీవితాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను చూసి నిన్ను హెచ్చిస్తాడు. ఆయన వైపు చూస్తున్న ముఖములు ఎన్నడూ సిగ్గుపడవు, అవి ప్రకాశిస్తాయి. కాబట్టి నమ్మకత్వము విడిచిపెట్టకుండా దేవుని పైన ఆనుకొని బ్రతకండి. తప్పకుండా యోసేపును హెచ్చించిన దేవుడు, యోసేపును ఐగుప్తుపై గొప్ప అధికారిగా నియమించిన దేవుడు నన్ను కూడా దేవుడు ఒకరోజు గొప్పగా హెచ్చిస్తాడు. ఆయనను గణపరిచినప్పుడు ఆయన మనల్ని గణపరుస్తాడు. కాబట్టి దేవునికి మహిమగా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ప్రార్థన చేసుకుందాం. యోసేపుని హెచ్చించిన దేవుడు నిన్ను కూడా హెచ్చించాలని ప్రార్థన చేద్దాం, నన్ను కూడా హెచ్చించాలని ప్రార్థన చేద్దాం. పరలోకమందున దేవా, మీకు మహిమ కలుగునుగాక. ఈ దిన వాక్యాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రభువా తండ్రి, స్తోత్రాలు తండ్రి. నమ్మకముగా ఉంటే హెచ్చింపు ఉంటుందని,
యోసేపు యొక్క జీవితము ద్వారా మేము ధ్యానించి ఉన్నాం తండ్రి. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కొరతలు, ఎన్ని సమస్యలు, అవును చెర, మరణ సంబంధమైన ఆపదలు ఎన్ని వచ్చినను తండ్రి యోసేపును మీరు కాచి కాపాడి, యోసేపుకి ఇచ్చిన దర్శనము, యోసేపుకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చిన దేవుడు తండ్రి. ఈ మార్నింగ్ మన్నాను ధ్యానిస్తున్న బిడ్డల యొక్క జీవితంలో మరి ప్రభా వారి వాగ్దానాలన్నిటినీ కూడా మీరు నెరవేర్చి గొప్పగా హెచ్చించండి. మా అందరినీ మీ గాయములకు సమర్పిస్తున్నాం. ప్రార్థన విన్నందుకు, అలాగే చేస్తున్నందుకు, చేయబోతున్నందుకు వందనాలు. అతి త్వరలో రానయ్యున్న రక్షకుడు ప్రియుడు యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.